మత్తయి సువార్త 16:19. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును. ఇప్పుడు పేతురుకి దేవుడు ఏ తాళపు చెవులు ఇచ్చాడు మీరు చెప్పండి? స్విస్ బ్యాంక్ అంటారు, దాని తాళపు చెవులు ఏమైనా ఇచ్చారా? లేకపోతే ఇంకోటి తాళపు చెవులు ఏమైనా ఇచ్చాడా? ఏ ఇంటి తాళపు చెవులు ఇవ్వలేదు. పేతురికి దేవుడిచ్చిన తాళపు చెవులు పరలోక రాజ్యానికి సంబంధించిన తాళపు చెవులు పేతురు చేతిలో ఉన్నాయి ఈరోజు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పేతురు, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ అది ఒక పరలోకపు గవినిగా మారాలి. ఇదిగో నీకు ఇస్తున్నాను తాళపు చెవులు, పరలోక రాజ్యపు తలుపులు నువ్వు తెరవాలి. హల్లెలూయా. ఆ రోజు రాత్రి యాకోబు తండ్రి ఇంటి నుండి మామ ఇంటికి వెళ్తూ అలసి సొలసి సొమ్మసిల్లి ఓ రోజు రాత్రి ఒక దగ్గర ఆదమరిచి సేదతీరుతుంటే ఒక కల తనకొచ్చిందట. అక్కడ దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారట. కళ్ళు తెరిచిన అతను ఏమన్నాడో తెలుసా? అమ్మో, ఇది పరలోకపు గవిని. గవినంటే ఊరి గవినంటే ఇక అందులో నుండి లోపలికి వస్తే ఊరిలోకి వచ్చినట్టు కదా. చూడండి, యాకోబు ఆ రోజు రాత్రి పనుకున్న స్థలం పరలోకపు గవిని. ఈరోజు పేతురు దగ్గర ఉన్న తాళపు చెవులు ఆ పరలోకపు తలుపులు తెరవడానికి తనకి ఇవ్వబడిన అధికారం. నువ్వు ఒక కంపెనీలో ఉంటే అక్కడ పరలోకపు గవిని ఒకటి ఏర్పడాలి, అక్కడ పరలోకపు తలుపులు ఏర్పడాలి. తలుపులు తెరచి అనేకులను ఆ దారి గుండా నువ్వు నడపాలి. హల్లెలూయా. ఈరోజు ఇదిగో ఇక్కడ ఒక పరిచర్య ఏర్పడిందండి. పరలోకపు ద్వారాలు ఇక్కడ తెరవబడ్డాయి. అనేకులు రక్షించబడుతున్న స్థలం ఇది, అవునా? అట్లనే మనం ఎక్కడ ఉంటే అక్కడ పరలోకపు ద్వారాలను తెరవాలి. మనం ప్రభు త్రోవ సరళం చేసి ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించాలండి. ఆత్మలను ప్రభు చెంతకు తీసుకురావాలి. నీ దగ్గరకు ఒకళ్ళు వచ్చారు అని అంటే, నువ్వు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళావు అని అంటే వాళ్ళు పరలోకానికి చాలా దగ్గర అవుతున్నట్టు అర్థం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మీలో ఒక్కళ్ళనైనా సువార్త చెప్పి ప్రేమ చూపి త్యాగం చేసి రక్షణలోనికి నేను నడిపించాను అన్న వాళ్ళు ఒక్కసారి అట్లా చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి. కనీసం ఒక్కల్ని, సిగ్గుపడమాకండి. వీళ్ళు దేవుడిచ్చిన అధికారాన్ని వినియోగించి వారు ఉంటున్న ప్రదేశంలో పరలోకపు తలుపులు తెరచి సువార్త ప్రకటించి ఆత్మలను నరకం నుండి ఇటు చేర్చారు. మిగిలిన వాళ్ళు తాళాలు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. సువార్త ప్రకటించేది లేదు, ప్రేమను పంచేది లేదు, 4 ఆత్మలకు సువార్త చెప్పి 4 జీవితాలు బాగు చేద్దాం అన్న తలంపు లేదు. కొంతమంది ఏమో కష్టపడి వారు ఉంటున్న ప్రదేశాల్లో దేవునికి మార్గాలు తెరుస్తూ ప్రభు త్రోవలు సరళం చేస్తూ అనేకులను ప్రభు చెంతకు పరలోక రాజ్యంలోనికి నడిపిస్తుంటే, కొంతమంది దేవుడిచ్చిన అధికారాన్ని, అనుకూలతను, అభిషేకాన్ని తీసుకొని వట్టిగా రావటం, వట్టిగా తిరిగి వెళ్ళటం. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? ఆనాడు తోమా ఇండియాకి వచ్చి పరలోకపు తాళపు చెవులను సువార్తను వినియోగించాడండి. ఈరోజు భారతదేశం క్రీస్తు వైపు ప్రయాణిస్తుంది. చెప్పాలి సువార్త, చక్కగా విడమరిచి నలుగురికి దేవుని ప్రేమను పంచాలి, 4 మాటలు చెప్పాలి, ఆ ప్రేమను వివరించాలి. దేవుడు మనకిచ్చిన ఆ అధికారాన్ని, ఆ జ్ఞానాన్ని వినియోగించి 4 జీవితాల్ని నరకంలో నుండి పరలోకానికి నడిపించాలి, పరలోక రాజ్యానికి తీసుకురావాలి. ఇందాక చేతులు ఎత్తారే, దేవునికి స్తోత్రం. దాటించారు అనేకులను నరకం. ఇంకా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? ఇందాక నేను చూపించాను మత్తయి సువార్త 23:14-13 వచనాలు.
అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, చూడండి ప్రభు ఏమని బాధపడుతున్నాడో. మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపలేరు. వీళ్ళు బోధకులండి, సమాజంలో పేరెన్నిక కలిగిన భక్తులండి. ప్రభు బాధపడుతున్నాడు. ఏమనో తెలుసా? అయ్యో వేషధారులారా, పరలోక రాజ్యాన్ని మనుషుల ఎదుట మీరు మూసేస్తున్నారు తలుపులు. మీరు రారు, వచ్చేవాడిని రానివ్వరు. బాధపడ్డాడు. ఈరోజు ప్రభువుని నమ్ముకొని దేవుని మార్గంలోనికి వచ్చిన చాలామంది పరలోకపు తలుపులను వారు ఉంటున్న ప్రాంతాల్లో మూసేస్తున్నారు. వాళ్ళ చర్యల ద్వారా, వాళ్ళ పిచ్చి పిచ్చి చేష్టల వల్ల శరీరాన్ని అణుచుకోకుండా, వాక్యానుసారంగా బ్రతకకుండా, మీకు తెలియకుండానే మీలో కొందరు తలుపులు మూస్తున్నారు. మీరు వస్తారో రారో కూడా డౌటే. శాస్త్రులు పరిశీలి గురించి అయితే డిక్లేర్ చేశాడు. ఒకరోజు నేను ఒక అతనికి సువార్త చెప్తున్నాను, ఒక రోడ్డు మీద అవకాశం దొరికితే. చెప్పిన 4 మాటలు విని తర్వాత చివరిలో ఆయన నాతో అన్నమాట, మీ చర్చిలో మీరు ఏం బోధిస్తారు అన్నాడు. ఏం బోధిస్తామన్నా దేవుని వాక్యం బోధిస్తాము. అంటే ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, దేవుడు ఏమై ఉన్నాడో అన్ని వివరాలు చెప్తుంటాము. అవునా? మరి నా భార్య దేవుని మందిరానికే వెళ్తుంది, కానీ రోజు గొడవలే, అర్థం చేసుకోదు, ప్రేమించదు, గయ్యాలిది, బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటుంది. మరి ఈ చర్చికి వెళ్తున్నప్పుడు వాళ్ళైనా చెప్పాలి కదా, ఈ మనిషి ఎందుకు ఇలా ఉంటుంది? అయ్యా నువ్వు చెప్పి ఆ యేసు ప్రభుని నా భార్య నమ్ముకుంది, కానీ ఆమె కంటే నేనే బెటర్ అయ్యా, ఆమె కంటే నేనే బెటర్. దెయ్యం ఉన్నట్టే ఉంది మా ఇంట్లో, గయ్యాలి గంప, అర్థం చేసుకోదు, కోపిష్టిది. నాకు ఆ యేసుప్రభు వద్దయ్యా బాబు, నేను వస్తే ఏం బాగుపడతా, నా భార్య పోయి ఏం బాగుపడింది, ఇంకా దెయ్యంలాగా తయారైంది అన్నాడు. ఇప్పుడు ఆ భార్య తన ఇంటిలో పరలోక రాజ్యానికి తలుపులు మోసింది. తన చర్యల వల్ల పెద్ద పెద్ద అడ్డగడియలేసింది. తన భర్త పరలోక రాజ్యానికి రాకుండా తానే ఒక అడ్డుబండగా మారింది. చూడండి, తలుపులు తెరవకపోయినా పర్వాలేదు, కానీ మన అజ్ఞానపు చర్యల వల్ల, మన సుఖాల కోసం, మన డాబు దర్బాల కోసం అన్యజనులలో, సమాజాల్లో దేవునికి వ్యతిరేకమైన అడుగులు మాత్రం వేసి తలుపులు మూయొద్దండి. మీకు 2 చేతులు జోడించి వందనాలు చేసి చెప్తున్నాను. మీరు తలుపులు తెరవకపోయినా పర్వాలా, ఒక ఆత్మను రక్షణలోనికి నడిపించకపోయినా పర్లేదు, కానీ శాశ్వత నరకానికి తీసుకుని వెళ్ళేటట్టుగా మాత్రం అడుగులు వేయొద్దు. అమ్మ వింటున్నారా? స్తోత్రం చెప్పండి తల్లులారా, వింటున్నారా? ఎక్కడుంటే అక్కడ దేవుని మార్గం సరళమే అవ్వాలి. ఆత్మల నరకమే తప్పించుకోవాలి, కానీ మన ద్వారా దేవుడికి వాళ్ళు దూరం అవ్వకూడదు. దైవజనుడు మన ఆత్మీయ నాయకుడు శాలేమన్న ఒక తీర్మానంతో కూడిన పాట ఒకటి పాడుకున్నాడు. ఏమని? అన్య జనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా ప్రకటిస్తా ప్రభు. మాటలు కాదయ్యా, క్రియలతో ప్రకటిస్తాను తండ్రి. మాటలు చెప్పను, జీవితంతో ప్రకటిస్తా. చివరి శ్వాస విడిచే వరకు నా సాక్ష్యం కాపాడు. ఒకవేళ నా సాక్ష్యమే చెడిపోయి నలుగురు నన్ను బట్టి నీకు దూరం అయ్యే ఒక రోజే ఉంటే, దానికి ముందు రోజే నా ప్రాణం తీసుకో ప్రభువా. అదండి తీర్మానం. ఇక్కడున్న బోధకులు వాళ్ళు రారట, వచ్చే వాళ్ళను కూడా రానివ్వకుండా పరలోకాన్ని మూసారట. కొంతమంది గురించి అన్ని జనులు మాట్లాడుకుంటుంటారు. ప్రార్థనకు పోయే మనిషి ఆ బుద్ధి మారిందా, మాట మారిందా, వ్యవహారం మారిందా, ఏం మారింది? నేను రాను పో ఆ చర్చికి, ఈ మనిషి ఉన్న దగ్గరికి అసలు రాను నేను. ఈయన భక్తుడా, ప్రార్థనకు పోతున్నాడా,
లోపల ఒకటి బయట ఒకటి. నేను రా, నాకు ఆ దేవుడు వద్దయ్యో. ఇదిగో, వింటున్నారా? ఎలా ఉండకూడదు. ఒకవేళ ఇప్పటిదాకా ఎక్కడైనా తప్పటడుగులు వేసి అజ్ఞానంగా నడుచుకొని ఉంటే, దేవా నన్ను క్షమించు ప్రభువా, ఇక నుండి నేను జాగ్రత్తగా బ్రతుకుతానని నువ్వే పరలోక రాజ్యానికి ఒక వారధిగా మారాలి. నువ్వు ఉంటున్న ప్రాంతంలో మరలా మారాలి. మార్పు నలుగురికి తెలిసేటట్టుగా సత్ప్రవర్తన కలిగి అడుగులు వేయాలి. ప్రేమ చూపాలి, పలుకరించాలి, త్యాగం చేయాలి, తగ్గించుకోవాలి, క్షమాపణ అడగాలి, దేవుని కొరకు ముందుకు వెళ్ళాలి. గుర్తుపెట్టుకున్నా, దేవుని రాజ్యము యొక్క ద్వారాలు తెరచిన నువ్వే, మూసిన నువ్వే. ఎంత పెద్ద బాధ్యత ఉంది ఈరోజు నీ మీద. ఎంత పెద్ద బాధ్యత ఉంది. మన వెర్రి మొర్రి చేష్టల ద్వారా మనం తలుపులు వేయొద్దు. జాన్ జీ పేటన్ నరమాంస భక్షకుల మధ్యలోనికి సువార్త ప్రకటించి వాళ్ళ ఆత్మలను రక్షించాలని తీర్మానం తీసుకున్నాడు. మంచి చదువుకున్నాడు ఆయన. ఒక డాక్టరు. మంచి ఒక క్లినిక్ పెట్టుకుంటే చాలా డబ్బు వస్తుంది. సిటీలో సేవ చేస్తే మంచి పేరు గొప్పలు వస్తాయి. ఆ నరమాంస భక్షకుల మధ్యలోనికి వెళ్ళి సువార్త చెప్పి 4 ఆత్మలను రక్షించాలనుకున్నాడు. తనకు ముందే వార్త తెలిసింది. అక్కడున్న మనుషులు క్రూరులు, మనుషుల్ని కొట్టి చంపి మనుషుల శవాలను కాల్చుకు తింటారన్న వార్త తెలిసింది. తను తీసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? నేను వెళ్తాను, నన్ను బ్రతకనిస్తే బ్రతుకుతాను, 4 మాటలు దేవుని గురించి చెప్తాను. ఒకవేళ నన్ను చంపి తిన్నారనుకో, నా శరీరం వాళ్ళ శరీరంలో ఉంటుంది కదా. ఈ త్యాగమైన నా దేవుడు చూస్తాడు, ఆ ఆత్మల్ని రక్షిస్తాడు. చస్తే చచ్చాను, బ్రతికితే బ్రతికాను. ఒక పరలోకపు గవిని అక్కడికి రావాలి. అక్కడ పరలోకపు ద్వారాలు తెరవబడాలి. దానికి నేను ఒక నాందిని కావాలి. నేను వెళ్తాను, నా కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్తాను, ఇహలోక సుఖాలను వదిలిపెట్టి వెళ్తాను, పేరు గొప్పలను వదిలిపెట్టి వెళ్తాను. చస్తే ఒక్కడనే చస్తా. నా దేవుని కృప, నా త్యాగం ఫలిస్తే అది ఒక పరలోక రాజ్యం అయిపోతుంది. వెళ్ళాడండి. భార్య చచ్చిపోయింది, కడుపున పుట్టిన బిడ్డ చచ్చిపోయాడు. తన చేతులతో తానే పూడ్చిపెట్టుకున్నాడు, భూస్థాపితం చేసుకున్నాడు. భార్య బిడ్డ చచ్చిపోయినా వెనకడుగేలా, నేను పోయినా సరే ఇక్కడికి దేవుని రాజ్యం రావాలి. మొత్తానికి ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆ ప్రదేశంలో పరలోక ద్వారాలు, పరలోక రాజ్యాన్ని తెరచేయడం, అనేకులు ప్రభువుని తెలుసుకున్నారు, నాగరికతలోనికి వచ్చారు, జీవితాలు కట్టబడ్డాయి, బ్రతుకులు బాగుపడ్డాయి. ఈరోజు సత్యదర్శనం పుస్తకం తీసుకొని వెళ్ళి ఒకళ్ళు ఇస్తున్నారు అని అంటే, ఇక ఆ ఇంటిలోనికి నువ్వు దేవుని రాజ్య వార్త పంపావు, దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చావు. ఏదో ఒక రోజు చదువుతాడు, అడుగు పెడతాడు దేవుడి రాజ్యంలో. వింటున్నారా? నీ చేతుల్లోనే ఉంది తల్లి, నీ చేతుల్లోనే ఉంది.